ఋతువులు మారుతూ ఉంటాయి. వాటితో పాటు అవి మనకు పంచి ఇచ్చే అనుభూతులు మారుతుంటాయి. అందుకే ప్రకృతి ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటుంది. శిశిరంలో మోడైపోయిన చెట్లని వసంతంలో చిగురించి కొత్త సింగారాలొలుకుతాయి. ఋతువుల్లో వసంత ఋతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకే సంవత్సర ఆరంభానికి దీన్నే కాలమానంగా తీసుకుని తొలి ఋతువుగాను చెబుతారు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించింది ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడే అంటోంది బ్రహ్మపురాణం. అదే యుగాది. అన్ని తొలిగా వచ్చే ఆ రోజునే తెలుగువారు తొలి పండుగగా ఉగాదిని జరుపుకుంటారు. శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించింది. కలియుగం ప్రారంభమైంది ఈ రోజేనని పండితులు చెబుతారు. ఖగోళ జ్యోతిష శాస్త్రవేత్తలు వరాహమిహిరుడు అంచనాల ప్రకారం చైత్రమే తొలి మాసం. ఆ రోజే తొలి పంచాంగాన్ని జనజీవన స్రవంతికి అంకితం చేశాడాయన. విక్రమార్కుడు ఆంధ్రరాజుల చక్రవర్తి శాలివాహనుడు సింహాసనాన్ని అధిష్ఠించింది ఈ చైత్రశుద్ధ పాడ్యం నాడే. ఈ పండుగ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. మామిడి పిందెలు, వేప పువ్వు, కొత్త బెల్లం, చింతపండు, పచ్చిమిరప, ఉప్పు వేసి ఈ పచ్చడిలోనే 6 రుచుల జీవితంలోనే సుఖదుఖాలకు ప్రతీకలు. ఈ జీవనత్వం ఎలా ఉన్నా వేసవి ఆరంభంలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలోని వాత, కఫ, పిత్త దోషాలేమైనా ఉంటే పోతాయంటారు. వేప పువ్వులో యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. క్రిముల్ని, చర్మరోగాలను నివారించే శక్తి ఉంది. మామిడి ముక్కలు రక్త ప్రసరణ దోషాలను నివారిస్తాయి. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్త బెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. పచ్చిమిరప చెవిపోటు, గొంతువాపు వంటి దుర్లక్షణాలను అరికడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చూసే పని ఉప్పుది. కొత్త కుండలలో ఈ పచ్చడిని చేయడం వల్ల అది చల్లగా ఉంటుంది. వీటితో పాటు చెరుకు ముక్కలు, అరటిపండును కూడా కలుపుతుంటారు కొందరు. ఇక ఉగాది నాడు విధిగా పంచాంగ శ్రవణం ఉంటుంది. ఇందులోనూ పరమార్థం ఉంది. ఇది మన ఖగోళ శాస్త్రీయ దృక్కోణానికి అద్దం పట్టే సంప్రదాయం. ఇందులో 5 అంగాలుంటాయి: తిథి, వార, నక్షత్ర, యోగ కారణాలు. ఇక చైత్రం నుంచి ప్రత్యక్ష నారాయణుడి కిరణాలు పదును పెరుగుతుంది కాబట్టి గొడుగులు, విసనకరలు సేకరించుకుంటారు. ప్రప అంటే చలవ పందిరి. ప్రపదానం అంటే చలివేంద్రం పెట్టి దాహం తీరే తీర్థాలు ఇవ్వడం. అది ఈ రోజే ప్రారంభిస్తారు. ఇక ఉగాదితో ప్రారంభించి 9 రోజుల వరకు ఈ వేడుకలను జరుపుతారు. ఏడాది పొడవుగా శుభం జరగాలని కోరుకుంటూ శ్రీరామనవమి తర్వాత వచ్చే దశమి వరకు రాముణ్ణి వేడుకుంటూ వీటిని నిర్వహిస్తారు. చిన్న చిన్న మార్పులున్నప్పటికీ మన ఆచారాలు, సంప్రదాయాలన్నిటిలోనూ ఏదో ఒక పరమార్థం ఉంది. అందుకే వాటిని పండుగ రూపంలో మన జీవన భాగంలో చేశారు పెద్దలు. ఇక ఈ కొత్త సంవత్సరం ఆరంభంలో ఉగాది పండగ ఏ విధంగా చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు నిద్ర లేవగానే నువ్వుల నూనె తలకు పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వుల నూనెలో ఆ రోజు లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. అందుకే తలకు రాసుకొని స్నానం చేసేటప్పుడు గంగా స్నానం కలిసి ఇలా చేస్తే దారిద్ర్యం పోయి సంపదలు వస్తాయి. ఇక స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఆ తర్వాత ఉగాది పచ్చడి చేసి మీ ఇష్ట మరియు కులదేవుడికి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత అది మహాప్రసాదంగా తీసుకోవాలి. అలాగే ఆ రోజు అదే మొదటిగా తీసుకోవడం వల్ల చాలా శుభదాయకం. ఉగాది రోజున శ్రీరాముడికి పూజ చేస్తే కష్టాలు గట్టెక్కిస్తాడు శ్రీరాముడు. అలాగే ఉగాది రోజు పసుపు రంగు పూలతో పూజ చేస్తే ఎంతో శుభదాయకం. ఫర్ మోర్ డీటెయిల్స్, please subscribe Newsmark.